హాయ్ శర్వానంద్ గారు. హలో. హలో గాంధీ గారు. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజా దూసుకొచ్చేస్తుంది సంక్రాంతికి అండ్ వీఆర్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎందుకంటే యూనో ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, హాయిగా నవ్వుకోవచ్చు అంటే అందరికీ ఆనందమే కదా, హ్యాపీగా. సో మీరు కూడా అంతే హ్యాపీగా వర్క్ చేసి ఉండుంటారు. బట్ దెన్ కామెడీ అనగానే ఇప్పుడు చాలా మటుకు సినిమాల్లో మనకి కామెడీ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిపోయింది. యూనో అది ఏ జానర్ మూవీ అయినా సరే కామెడీ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. సో ఇంత టఫ్ కాంపిటీషన్లో కామెడీ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చేయడం అనేది చాలా కష్టం. కొత్తగా చేయడం అనేది. సో మీరు దీన్ని ఎంత ఛాలెంజింగ్గా, ఎంత డిఫరెంట్గా చేయగలిగారని మీరు అనుకుంటున్నారు? అంటే బేసిక్గా కామెడీ కోసం చేసిన సినిమా కదండి. ఓకే. సో సినిమాలో పార్ట్ వచ్చి కామెడీ, అంటే మొత్తం కామెడీనే. సో అంతా అలా ఉంటుంది. సో ఫుల్ ఫన్ లాగా ఉంటుంది అనమాట. సో అంత సిచ్యువేషనల్ కామెడీ బేసిక్గా. ఏది కామెడీ కోసం చేసింది అనేది ఏది ఉండదు. మూవీ చెయ్యాలని కాదు బేసిక్గా. కానీ గాంధీ ఏది చేసినా కామెడీ ఉంటుంది. ఆ సీన్ లో కామెడీ లేకుండా ఉండదు. ఇట్ టర్న్స్ అవుట్ టు బి అంటే సిచ్యువేషన్, అంటే ఈ సీన్ కామెడీ రాద్దాం అని కాదు, కానీ ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేసుకుంటాడు తను. ద వే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్. మామూలుగా అంటే ఏ సినిమాలో కామెడీ రాయడం చాలా కష్టం అండి. అంటే మీతో కొంచెం ఒక టెంపో ఉన్న ఈ కథ ఇలా హీరో స్టార్ట్ అవుద్ది, ఇలా ఎండ్ అవుద్ది, ఈజీగా ఉంటుంది. బట్ త్రూ అవుట్ కథని ఎంటర్టైనింగ్గా చెప్పాలి, అటు కామెడీ అనిపించుకోకూడదు. అంటే ఏదో సీన్ రాసాం, ఫోర్స్ఫుల్గా ఒక డైలాగ్ రాసాం, పంచి కొట్టాం అన్నట్టు. మా సినిమాలో డైలాగులు చూసినా చాలా న్యాచురల్గా ఉంటాయి. అరే ఒక్క సినిమాలో కూడా హీరోయిజం చూపించినవరా, అందానికి ఆధార్ కార్డులా ఉంది, పోనీ జెండర్ అయినా చెప్పు, మేలా ఫీమేల్, అంటే ఇలాంటి చిన్న చిన్నవి అంటే న్యాచురల్గా మనం బయట మాట్లాడుకునే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ నేను ఈ మధ్యకాలంలో అయింది. అంటే హిలేరియస్గా ఎంజాయ్ చేసి కథన్లాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అదే అండ్ ఫోర్స్డ్ కామెడీ కాకుండా ఫోర్స్డ్ అసలు ఉండదు. ఎందుకంటే సిచ్యువేషనే అది, మీకు ఆ సిచ్యువేషనే నవ్వు వచ్చేస్తుంది. దానికి ఇంకా గాంధీ డైలాగ్స్ యాడ్ అయినాయి. యా, సూపర్. అయితే ఇంకొక మంచి డైలాగ్ రైటర్ ఇండస్ట్రీకి దొరికారు. డైరెక్టర్. యునో డైరెక్టర్స్ అందరూ డైలాగ్స్ రాయలేరు కదా. యా, ఇన్ దట్ వే యునో మీకు అంత మంచి డైలాగ్స్ మీరే రాసుకోవడం ఇట్స్ వెరీ గుడ్ ప్లస్ పాయింట్ ఫర్ యూ, డెఫినెట్ గా. ఓకే, సో మరి కథలో రాసినంత యూనో కామిక్ గా, హ్యూమరస్ గా బయట కూడా ఉంటారా? నవ్విస్తూ ఉంటారా? ఇలా క్వైట్ గా, ఇన్నోసెంట్ గా ఇక్కడ అలా కనిపిస్తున్నారా? కెమెరాలు పెట్టేసరికి యాక్టింగ్ వచ్చేస్తున్నట్టుంది. అంటే వాళ్ళు మాతో బాగా యాక్ట్ చేయిస్తారు. సో కెమెరా ముందు వాళ్ళు మరి యాక్ట్ చేయలేరు. ఇప్పుడు చేస్తున్నారు. కెమెరా తిప్పండి మళ్ళీ మారైపోతాయి, పంచులు పడిపోతాయి మీకే. కష్టమైంది. ఓకే, సో డైరెక్టర్గా తను ఫస్ట్ టైం మీరిద్దరు కాంబినేషన్లో జరిగింది. సో ఫస్ట్ టైం యూనో ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మీరు చూసే ఉండుంటారు. ఆ ఇంప్రెషన్తో మీరు కథ విన్నారా? హౌ వాజ్ ఇట్? తన మీద మీకు ఫస్ట్ ఉన్న ఇంప్రెషన్ ఏంటి? ఈవెన్ బిఫోర్ దట్. అంటే మంచి డైరెక్టర్ అని అందరికీ తెలుసు, దాంట్లో ఇది లేదు. బట్ నేను ఎప్పుడు అంటే తను ఎప్పుడు కలవలా, అంటే ఎప్పుడు ఇది లేదు. నాకు ఫస్ట్ బ్రహ్మాజీ గారు, మన యాక్టర్ బ్రహ్మాజీ గారు ఫోన్ చేశారు నాకు. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు కదా. నాకు చేసి ఇలా ఒక కథ ఉంది, వింటావా నువ్వు శర్వా అని నన్ను అడిగితే యా పంపించండి, బికాజ్ ఈజ్ గుడ్ డైరెక్టర్ డెఫినెట్లీ. ఓకే, కథ తిన్న తర్వాత చూద్దాం అనుకున్నాం. వచ్చి ఫస్ట్ హాఫ్ చెప్పి వెళ్ళిపోయాడు. మామూలుగా మాకు సెకండ్ ఒక కథ చెప్తా అటెస్టేజ్ చెప్తారు, ఈయన ఫస్ట్ హాఫ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా హీరో బ్రేక్ తీసుకుంటారేమో, తర్వాత వింటాను. అంటే తనతో ప్రాబ్లమ్ అంటే సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ చెప్పేవాడు. అంటే సినిమా ఇప్పుడు మాకేం చెప్పాడో అదే తీసాడు కొత్తగా. ఇంకా అయితే ఒక 1 hour స్టోరీని 2 గంటలు చెప్పాలి కదా, అలా చెప్పాలంటే. అదే ఫస్ట్ హాఫ్ ఒక 1 hour చెప్పాడు, సెకండ్ హాఫ్ ఇంకో 1 hour చెప్పాడు, అంతే సినిమా. చాలా ఓపిక్గా చెప్పారు. ఓకే, సో అంత డీటెయిల్డ్గా చెప్తేనే మీలో టాలెంట్ బాగా ఈజీగా అర్థమైపోతుంది, కనెక్ట్ అయిపోతారన్న ఒక ఒపీనియన్తో. అలా కాదండి, బేసిక్గా అంటే ప్రతి క్యారెక్టర్ అన్నకు తెలియాలి. అంటే ఎవ్రీ డైలాగు ఏంటి అంటే అన్నకు తెలిస్తేనే చేయగలం బేసిక్గా మూవీ. సో అన్నకు తెలియాలి. సో అన్నకు ఆ కంటెంట్ అర్థమైతే ఈజీగా ఉంటుందని ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ చెప్పడం జరిగింది. సో అన్నకి నచ్చింది అనేసి అలా ప్రొసీడ్ అయ్యాం బేసిక్గా. వైజాగ్లో పేవర్స్గా తిరిగే వాళ్ళలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే అవుట్ చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్.
ఫ్రైడే రోజు ఫుల్ బాటిల్ దొరికినట్టు ఏం దొరికిందిరా? సో హౌ వాజ్ యువర్ రిలేషన్ ఆన్ సెట్స్ డైరెక్టర్ కి హీరో? ఇంతేనా, ఇంత ఫ్రెండ్లీగా ఫస్ట్ డే నుంచి? ఫస్ట్ డే మేబీ నేను అంటే కథ విన్నప్పటి నుంచి లైక్ he basically is a very jovial person and పెద్ద అందులో మా ఇద్దరికి కనెక్టింగ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి కనెక్టింగ్ పాయింట్స్ మాకు. ఏంటవి? అంటే అటు కెమెరామెన్ కార్తిక్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, మ్యూజిక్ ప్రవీణ్ కానీ, అన్ని కామన్ కామన్ టేస్ట్. సో ఓ ఇన్ దాట్ వే. ఓకే, కామన్ అంటే ఇంకా రియల్ లైఫ్ లో ఇంకేమైనా సిమిలారిటీస్ ఉన్నాయేమో, ఆలోచన విధానాలు కానీ ఇలాంటి వాటి. అంటే తను కామెడీ బాగా రాస్తారు, నేను కామెడీ బాగా ఎంజాయ్ చేస్తా. సో అలా అన్నమాట. అంతేనా? అంతే, పర్ఫెక్ట్. మీరు నవ్విస్తూ ఉండాలి ఇంకా శర్వ గారు పక్కన ఉన్నంతసేపు. ఎంజాయ్స్ కామెడీ కదా. ఓకే, ఎక్స్ప్రెస్ రాజా అనే పేరు చాలా అటాకింగ్ గా ఉంది. అండ్ రాజా మిమ్మల్ని వదలట్లేదు కదా పేరు. రన్ రాజా లాస్ట్ 3 సినిమాల నుంచి ఆ రాజా వదలట్లేదు నాకు. అదేంటో అర్థం కావట్లేదు. రన్ రాజా రన్ను మళ్ళీ కూడా రాజారామ్ అనేది. బట్ ఏదో సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతున్నాయి. 2 సినిమాలు హిట్ కదా, సో ఇది కూడా హిట్ అవుద్ది, హ్యాపీ. బట్ అది ఆలోచించి ఏం పెట్టలేదు టైటిల్. అనుకున్నా వెంటనే ఇది వస్తుందని. అలా అనేసి ఎప్పుడు అనుకోలేదు నేను. ఫస్ట్ అన్న కథ చెప్పడం కూడా రాజా. నిజంగానే అలా అనుకోకుండా పెడతారా లేకపోతే డైరెక్టర్లు అడగండి, నన్ను అడుగుతారేంటి? ఓకే సరే, మిమ్మల్ని అడిగాను. నిజంగానే సెంటిమెంట్ ఫాలో అవ్వకుండా పెడుతున్నారా లేదంటే అలా చేసినా కూడా సెంటిమెంట్ అయితే అస్సలు కాదు. అంటే బేసిక్ గా క్యాచీగా ఉంది టైటిల్. ఎక్స్ప్రెస్ రాజా అనేది క్యాచీగా ఉంది, వినడానికి సౌండింగ్ బాగుంది. సో రేపు సినిమా చూసిన తర్వాత కరెక్ట్ టైటిల్ అని జస్టిఫై అవుతుంది అనుకున్నా కూడా. ఎక్కడ మీకు ఆగదు, అక్కడ ప్రతి సీన్ అలా పరిగెడుతూనే ఉంటుంది. ఎక్స్ప్రెస్ లానే గో వెరీ ఫాస్ట్, ఒకటి తర్వాత ఒకటి కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తూ ఉండే. సో అందుకని స్పీడ్ ఉంటుంది. అదే అంటే అందుకే డౌట్ వచ్చింది, మీరు ఎక్స్ప్రెస్ వదలట్లేదు. కలిసింది అంతే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటే ఓకే, ట్రైన్ ప్లేస్ ఎ రోల్ కదా ఇన్ ద మూవీ. సో దట్ వే ఇట్ ఇస్ వెరీ వెరీ మచ్ యాప్ట్ ఫర్ ద మూవీ. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎక్స్ప్రెస్ అంటున్నారు. నువ్వు అనవసరంగా డ్రీమ్లు సాంగ్లు వేసుకోకరాలుడు ప్లీజ్. ఐ హేట్ స్మోకింగ్ అండి. ఇదిగో వీడి చచ్చాం. ఇక్కడ నుంచి సిగరెట్ అనేది మన బతుకు లగ్జరీ. రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. నీలాంటి చీటర్ ని లయర్ ని నా లవర్ గా ఊహించుకోలేను. చీతిరమ్మ జీవితం ప్రాస కోసం చెప్పిందో, ప్రాణాలు తీయడం కోసం చెప్పిందో, దేనికోసం చెప్పినా కరెక్ట్ గా చెప్పింది కదా. సో పేసీగా ఉంటుంది సినిమా కాబట్టి క్యారెక్టరైజేషన్లు అంతా కూడా బేసిక్ గా ఎక్కడ ఆగదు సినిమా. సో ఆ ఎంటర్టైన్మెంట్ అలా వెళ్తా ఉంటది. ఓకే ఓకే. సో క్యాచీగా ఉంది బేసిక్ గా టైటిల్ ఎక్స్ప్రెస్ రాజా అని, వినడానికి సౌండింగ్ బాగుంది. సో అందుకని అవును. సో ఈ కథ అంటే ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్ స్టోరీ అని, స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ అని ఇలా కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఇది ఏంటిరా ఎక్స్ప్రెస్ రాజా అని టైటిలే హీరోని ఇంక్లూడ్ చేశారు కాబట్టి అలా ఏమైనా క్యారెక్టరైజేషన్ బేస్డ్ గా ఉంటుంది? ప్రాపర్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. ఓకే, అంటే మీరే చెప్పండి. స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అన్న క్యారెక్టర్ ఇదంతా కొత్తగా ఉంటది అని మీరు ఎప్పుడు చేసిన క్యారెక్టర్ అయితే ఇప్పుడు దాకా చేయలేదు. సో అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అంటే ఉట్టి శర్వానే అంటే వి ట్రావెల్ విత్ ద ఫిల్మ్ కానీ, బట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ సప్తగిరి క్యారెక్టర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఇన్ ద ఫిల్మ్. సప్తగిరి, ధనరాజు, సుప్రీత్, ఊర్వశి గారు, హరీష్ ఉత్తమ, శక్లక్ శంకర్. సో అండ్ ప్రతి క్యారెక్టర్ ఏదో వీళ్ళు మీరు సినిమా చూస్తే ఏదో ఓకే ఈ సీన్ కామెడీకి వచ్చారు అందుకని ఉన్నారు అని ఉండదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ జస్టిఫికేషన్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో మెయిన్ అంటే క్యారెక్టర్ స్పెషాలిటీ చెప్తారా వాళ్ళ క్యారెక్టర్స్ గురించి? అంటే డోంట్ రివీల్ ద స్టోరీ ఆఫ్ కోర్స్. శర్వా గారు మీకు స్టోరీ తెలుసు కదా, ఎందుకు పన్నెటికి డైరెక్టర్ గారిని సాక్షి కథ గురించి నేను అలా చెప్తాను. కథ డైరెక్టర్ అంటే ఎంత రివీల్ చేయాలి ఏది చెప్పలేం బేసిక్ గా. అంటే ఆ క్యారెక్టర్ రివీలింగే థ్రిల్లింగ్ గా ఉంటది అనమాట. అంటే ప్రతివాడు వాడి సినిమాలోకి వచ్చి అంటే ఆడి కథలోకి వచ్చి ఒక హీరో గారి కథలోకి వచ్చి అసలు నేను ఇంతకీ ఈ కథలోకి ఎందుకు వచ్చానో తెలుసా అని ఆడికి ఒక కథ ఉంటుంది బేసిక్ గా.
సో అది ఒక ప్రతిదీ ఎంట్రీ, ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ థ్రిల్లింగ్గా ఉంటుంది. అదైతే కన్ఫర్మ్గా చెప్పగలను. సో అందుకే ఇప్పుడు ఇంకా క్యారెక్టర్స్ ఎక్కువ రివీల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు శర్వా గారు హీరో అండ్ మాకు అంతే ఈక్వల్గా శ్రీను గారు కూడా కనిపిస్తున్నారు సినిమా, ఐ మీన్ ట్రైలర్స్ వాటిల్లో కూడా. సో తన క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే మామ అల్లుడు ఒక్క రొమాంటిక్ సాంగ్ లో ఒక్కడే లేడు, పెట్టలేదు. మరి హీరోయిన్ హీరోకి మధ్యలో కూడా అక్కడ సాంగ్ లో పెడితే బాగోదని తీసుకు. అన్న 43 days చేస్తే తను కూడా 43 days చేసినట్టున్నాడు సీన్ అన్న కూడా. అవునా? అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడైనా ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య అన్న సీన్ అన్న మధ్య వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటది బేసిక్ గా. తను మంచి మీరు అంతకు ముందు శ్రీను ఐ మీన్ మీ కాంబినేషన్ లో ఏదో ఒక్క సినిమా కాంబినేషన్ అంటే ఇంత త్రూ అవుట్ క్యారెక్టర్ తను చేసినట్లేడు. ఫస్ట్ ఫిల్మ్ తను ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ చేయటం. బట్ తను ఉండడం వల్ల ఏంటంటే తను చుట్టూ మొత్తం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు, ఏదో ఒకటి నవ్విస్తూ ఉంటాడు. నాకు కూడా కొంచెం ఈజీ అయింది. ఇలాంటి చాలా పంచులు చేస్తూ ఉండేవారు ఎవరు, సప్తగిరిను సీను కూర్చుని. ఆఫ్ స్క్రీన్ కూడా ఆఫ్ స్క్రీనే ఆన్ స్క్రీన్ ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది డైరెక్టర్ గారు చెప్పింది. ఓకే, సో మొత్తానికి ఇంతమంది యూనో ఇంక్లూడింగ్ డైరెక్టర్ గారు మొత్తం హ్యూమరస్ పీపుల్ అంతా మీ చుట్టూ ఉన్నారు. ఆన్ సెట్స్ ఇంకా రచ్చరచ్చగా ఉంటుంది. సో ఆఫ్ స్క్రీన్ డైలాగ్లు ఏమైనా గుర్తున్నాయా మీకు? అంటే సరదాగా ఎవరి డైలాగు, ఎందుకు, ఏ సందర్భంలో? అంటే హీరో క్యారెక్టర్ కూడా డైలాగ్ ఉంది బేసిక్ గా. అది బేసిక్ గా లొకేషన్ లో కూడా రిస్క్ అవసరం అండి, ఎలా పక్కేళ్ళు. సో అలా ఉంటుంది అనమాట కొంచెం. అది ఎక్కువ ఊత పదంగా వాడేవాళ్ళం నేను గాంధీ ఎక్కువ. సో ఇంకా షూటింగ్ టైంలో కూడా అది వచ్చేసేది అనమాట డైలాగ్ అలాగా. మేబీ ఈ సినిమా తర్వాత అందరూ అదే అంటారేమో, ఏమన్నా అడిగినా పని చూసుకో. ఓకే, సో చాలా రోజుల తర్వాత ఐ మీన్ రన్ రాజా రన్లో కూడా చాలా మంచి కామెడీ అది ఉంది. బట్ దెన్ ఇది యూనో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనింగ్ రోలే కదా, మొత్తం ఎనర్జెటిక్గా త్రూ అవుట్గా వెళ్తూ ఉంటుంది. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ వైల్ వర్కింగ్ అండ్ ఎలా అనిపించింది అసలు ఈ రోల్లో చేయడం అనేది ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ గాంధీని అడిగా ఏమన్నా ప్రాక్టీస్ ఏమన్నా చేద్దామా, లేకపోతే ఏమన్నా ఇలా హీరో క్యారెక్టర్ ఇలా అనుకుంటున్నావు ఏదంటే, ఏం లేదు, మీరు కేర్లెస్ యాటిట్యూడ్తో ఉండండి, అది అంత ప్రాక్టీస్ కూడా వద్దు మనకి, అక్కడికి వచ్చి ఏది చేయాలో అది నేను చూసుకుంటా అన్నాడు. సో అదే ధైర్యంతో వెళ్ళా. సో కొత్తగా చేయించుకున్నాడు. చాలా కొత్తగా ఉంటుంది. అంటే నేనే చాలా సీన్లు చూసి షాక్ అయ్యేవాడిని అసలు. బాబాయ్ శర్వాన్ ఇంత అద్భుతంగా చేస్తున్నాడు. ఇంకా సీరియస్ గా నేను మీకు చెప్పలేదు కానీ అంటే అన్న నాకు ఏ రోజు చెప్పడు అరే అద్భుతంగా చేస్తాం అనేసి, నేను చెప్పలేదు. మేము ఆ టెన్షన్ లో ఉండేవాళ్ళం, షూటింగ్ లొకేషన్, సో ఆ మూడ్ లో ఉండేవాళ్ళం ఎప్పుడు. కానీ గాంధీలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే హీ మేక్ షూర్ తనకి అర్థం అవుతుంది స్క్రీన్ వెనకాల కూర్చుని ఇది వర్కౌట్ అవుతుందా లేదా. వర్కౌట్ అవ్వకపోతే వదలదు, సమస్య లేదు వదలదు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్. అంటే నా క్యారెక్టర్ అని కాదు, అటు ఈవెన్ సప్తగిరి ఆర్ సీను ఆర్ ఎనీవన్, ఓకే ఈ మోడ్యులేషన్ బాగాలేదు, ఇంకేమైనా చేద్దాం, లేకపోతే ఇంకేమైనా బెటర్మెంటా. సో హీ నోస్ దట్ ఓకే ఇది పంచ్ వర్కౌట్ అవుతుంది లేదు అని. సో మా యాక్టర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆన్ సెట్స్ డైలాగ్స్ మార్చడం, ఇంప్రొవైజేషన్స్ అవి బౌండెడ్ స్క్రిప్ట్ ముందే రాసుకున్నదే చెప్పాడు. తను నాకు ఫస్ట్ కథలో ఏం చెప్పాడో, అంటే నరేషన్ రోజు ఏం చెప్పాడు డైలాగ్ టు డైలాగ్, అదే డైలాగ్ అదే సీన్ ఉంది తప్పితే మేమేం మార్చింది లేదు, చేసింది లేదు. బట్ ఐ అగ్రీ విత్ డైరెక్టర్, ఎందుకంటే శర్వానంద్ గారిలో ఇంత కామిక్ యాంగిల్ అనేది ఈ సినిమాలోనే బాగా ఎస్టాబ్లిష్ అయింది అనిపిస్తుంది. బేసిక్ గా ఆయన ఏ యాక్టింగ్ అని చేయగలరు. కానీ నేను ఇది వాడాను ఆల్రెడీ. మన సుజిత్ అంటే చేయించాడు అన్న చేత, అంటే మేము కొద్దిగా కొత్తగా ట్రై చేసాం అంతే. అంటే కొంచెం ఎక్కువ అన్న కష్టపెట్టారు. సుజిత్ ఇలా చేయగలడని చూపించాడు, ఈయన ఆడేసుకున్నాడు. బాగా వాడుకున్నారు. కానీ దీన్ని బట్టి మాకు కూడా అర్థమైంది శర్వానంద్ గారు అలా ఏడిపించడం సీరియస్ ఇదే కాదు, బాగా ఇంత ఇప్పుడే తెలుస్తుంది. మీరు కూడా ఆఫ్ స్క్రీన్ డైలాగులు వచ్చేస్తారు.
కాదు, ఆఫ్ స్క్రీన్ డైలాగులు వస్తున్నాయి. ఓకే, సో సురభి ఫస్ట్ టైం మీతో చేస్తుంది కాంబినేషన్ అండ్ తెలుగు అమ్మాయితో వర్క్ చేయడం, యూనో దట్ తెలుగు అమ్మాయి కాదు, She's from ఢిల్లీ కదా, బట్ షీ లెర్న్ తెలుగు. తను She knows పేజీ Telugu డైలాగ్ కదా? ఇచ్చినా మీకు చెప్పేస్తుంది. మీకు రేపు ఇంటర్వ్యూలకు వస్తుంది కదా, ఓహో అలా ముందే బాగా మేము ఒక తెలుగులో నిజంగా ఒకటి ప్లాన్ చేద్దాం. తను షీఈ్ సో గుడ్ అట్ ఇట్. అసలు ఒక పేజీ డైలాగ్ ఇస్తే మొత్తం ఒక టేక్లో ఒకటి వేస్తుంది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇంకా నేనే ఎక్కువ తీసుకునేవాడిని కానీ షీఈ్ వెరీ గుడ్ అట్ దాట్. ఓకే, హార్డ్ వర్కింగ్. నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, విసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే. డైరెక్టర్గా మీరు చెప్పండి, సురభి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది మూవీలో? అంటే బేసిక్గా అమ్మాయి మామూలుగా ఎలా ఉంటుందో బయట స్క్రీన్ మీద కూడా చాలా అందంగా ఉంది బేసిక్గా. ఓకే ఓకే, చాలా మంది క్యారెక్టరైజేషన్ వైజ్ కూడా సేమ్ అంటున్నారేమో అని ఆలోచిస్తున్నాను. చాలా మందిని చూసాం ముందు హీరోయిన్ గా ఎవరిని అనేసి. సురభి యాప్ట్ అనిపించింది. ఓకే, సో మేము ఏదైతే అనుకున్నామో, అంటే ఎలా చేయించుకోవాలనుకున్నామో అలా చేసింది అమ్మాయి. వెరీ హార్డ్ వర్కింగ్. చెప్పిన డైలాగు చెప్తుంది, కరెక్ట్గా చెప్తుంది విత్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని డౌట్లు అడుగుతుంది అప్పుడప్పుడు, అంతే. కొద్దిగా హెయిర్ స్టైల్ పిచ్చింది. అది రేపు మన వీళ్ళు ఇంటర్వ్యూలో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు చెప్పేటప్పుడు. ఆ మధ్యలో ఏదో ఉందని నా ఫీలింగ్. నో జస్ట్ రివీల్ సంథింగ్. నో, ఎందుకు నవ్వుకున్నారు మీరు? ఏం జరిగింది? అంటే తనకి బేసిక్లీ షార్ట్ రెడీ, షార్ట్ కట్ అనగానే హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. హెయిర్ చాలా కాన్షియస్ తను. సో మేము తను ఎంత బాగా రెడీ అయ్యి వచ్చినా హెయిర్ ఇక్కడ ఏంటి బాగాలేదు అంటే నో అని వెళ్ళిపోయేది. సో గాంధీకి ఏమో ఇరిటేషన్ అనమాట, టైం అయిపోతుంది రండి అంటే, మేమేమో నేను సీను కూర్చుని ఏడిపించేవాళ్ళం. హెయిర్ బాగాలేదు అంటే వెళ్ళిపోయేది అనమాట. సో అలాంటి చిన్న ఆడుకునే వాళ్ళు అనమాట మొత్తానికి. ఓకే, సో పర్ఫార్మెన్స్ వైజ్ తనకి చాలా మంచి, టెరిఫిక్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. చాలా బాగా చేసింది అసలు. కొన్ని సీన్లు అయితే మా ఇద్దరం అలా చూస్తాను. ఆ కుక్క దగ్గర ఎక్కడో చాలా పెద్ద ఒక సీన్ ఉంటుంది, ఏదో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. నేను చూసి ఇలా గాంధీని చూసి వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో కుక్కకి కూడా ఒక రోల్ ఉంది అయితే ఈ సినిమాలో? లేదండి, వేరే పార్ట్ చిన్న సీన్ అంతే. అంతేనా? ఓకే, అంటే సుప్రీత్ గారి డైలాగు, సిల్కీ అని ఉన్నారు, మీరు ఆ కుక్కని పట్టుకొని పరిగెత్తడం, ఇదంతా చూస్తుంటే దానికి కూడా ఏదైనా ఒక స్పెషల్ పర్టికులర్ రోల్ ఉందా అనిపించింది. కాదు, సిల్కీ ఒక అమ్మాయి ఉంది, సిల్కీ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి స్పెషల్ క్యారెక్టర్ చేసింది, స్పెషల్ అపియరెన్స్. నేను కుక్క గురించి అడిగితే సిల్కీ ఎలా వచ్చింది? ఆ అమ్మాయికి సిల్కీకి రిలేటెడ్ అది. ఓకే, అది మీరు సినిమాలో చూస్తారు. ఇప్పుడు చెప్తే ఫన్ ఎలిమెంట్. ఓకే, సో కమింగ్ టు మ్యూజిక్, ప్రవీణ్ లక్కరాజు, యూనో ఇప్పుడు తను ఇచ్చిన ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇచ్చిన మ్యూజిక్ అన్నీ కూడా మంచి హిట్స్ అయ్యాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్రెస్ రాజా కూడా, అండ్ చాలా స్టైలిష్ మ్యూజిక్ కదా, యూనో సాంగ్స్ వినడానికి కూడా మంచి నెంబర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కథకు తగ్గట్టు సీన్లు తగ్గట్టు ఉంటుందండి. సో ఆ స్టైలిష్నెస్ ఎక్కడ మిస్ అవ్వకుండా. ఓకే ఓకే, ప్రవీణ్ చాలా బాగా చేశాడు బేసిక్గా సాంగ్స్. అంటే కొత్తగా ఉన్నాయి, అంటే ఇప్పుడు యూత్ కి వాళ్ళకంతా ఎస్పెషల్లీ నాకు కలర్ఫుల్ చిల్గా ఊలాలా. అవును, నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదో అంత దూరాన్ని చేరగా, చూస్తూ ఉంటే కళ్ళలో తేలదే కలో కథో నువ్వు చేసేదే మాయగా, ఇవంత నీదిగా నీ నీడ నేనుగా. ఓకే, సో ఊలాలకి ఎక్కువ మీరు అన్ని పాటలకి ఇబ్బంది పెట్టేసాడండి. ఫుల్ డాన్స్ మాస్టర్ రాజు సుందరం మాస్టర్, రఘు మాస్టర్, ఐ థింక్. కానీ చాలా మంచి పని చేశారండి, ఎందుకంటే శర్వానంద్ గారు సెలెక్ట్ చేసుకునే కథల యూనో దాని పరంగా చూసుకుంటే
కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ జానర్స్కి వెళ్ళినప్పుడు యూనో ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ కానీ డాన్స్ చేసే ఇది కానీ ఉండదు. సో ఫైనల్లీ ఈ సినిమాకి అలా కుదిరింది కాబట్టి మీరు ఆ విధంగా కూడా వాడేశారు. ఓకే, సో డాన్స్ పరంగా మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యారా లేదంటే యూనో మ్యూజిక్ వచ్చిన తర్వాత 2 పాటల వరకు ఉంటుందన్న అని చెప్పాను. మిగతా 2 ఇలా మాంటేజ్ సాంగ్ అన్నారు. ఆ మాంటేజ్ సాంగ్లో కూడా డాన్స్ పెట్టేసాడు అన్నయ్య. నాకు డాన్స్ అంటే కొంచెం టెన్షన్ అనమాట. ఓ యూఆర్ వెరీ గుడ్ డాన్సర్ కదా, ఎందుకు టెన్షన్? అంటే జనరల్ కొంచెం టెన్షన్ ఎక్కువ. అంటే డాన్స్ రాని వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తాము ఏం చేస్తాము అని. అన్న అన్నిటికీ చిన్న టెన్షన్ ఉంటుంది అన్నకి. దాన్ని ఎలాగైనా బాగా రావాలనే టెన్షన్, బెస్ట్ గా ఉండాలి. సో ఎక్కువ టెన్షన్, డాన్స్కి ఎక్కువ టెన్షన్ పడతా. ఏ సాంగ్ కి ఎక్కువ కష్టపడ్డారని చెప్తారు మీరు? అన్ని సాంగ్స్ కి ఈక్వల్ గానా? ఈక్వల్ గా. మాంటేజ్ సాంగ్స్ లో కొంచెం మాంటేజ్ సాంగ్ లో కూడా పెట్టేశారు అన్నయ్య సాంగ్ లో డాన్స్. ఓకే, బట్ సినిమా ఓవరాల్ ఐ హాడ్ ఫన్ డాన్సింగ్ ఈ సినిమాకి. ఓకే, మళ్ళీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇలా డాన్స్ మూవ్ ఇప్పుడు చూడండి, అంటే ఒక సినిమాలో మీరు చేశారంటే అది కథపట్టి సాంగ్స్ ప్రతి సినిమా ఇలా చేసేస్తాను అని కాదు, కానీ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. శర్వా ఈ సినిమాలో కూడా ఏమైనా డాన్స్ చేస్తారేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఒకసారి చూసిన తర్వాత. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్, అది నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే, బట్ సినిమా మొత్తం వెరీ స్టైలిష్ మేకింగ్, అంటే సాంగ్స్ తీసుకున్నా ఇటు సీన్స్ వైజ్ తీసుకున్నా కూడా లైటింగ్ ఎవ్రీథింగ్ టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరు అండ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ గారు ఏమన్నా ప్లాన్ చేసుకుని ఇలా విడిగా? అంటే వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని చేస్తారు. కార్తిక్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో డిఫరెంట్ గా చేయాలి మూవీ. అంటే ఐ మీన్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది, సో మనం స్టోరీ ఐ మీన్ సినిమాటోగ్రఫీ కూడా డిఫరెంట్ గా చేయాలి. సో ఆ లైటింగ్ అదంతా కూడా చాలా కొత్తగా చేస్తాడు తను. అందులో స్పీడ్ చాలా స్పీడ్ గా చేసేవాడు. అవునా? ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ నేను ఈ మధ్య కాలంలో పనిచేసిన వాళ్ళు. వెరీ గుడ్. 43 days ఏనా? ఐ మీన్ వర్కింగ్ డేస్ మొత్తం? వర్కింగ్ డేస్ 50 దాటే. ఓకే, ఆల్మోస్ట్ 53-55. అయినా కూడా తక్కువ టైంలో త్వరగా. చాలా ఫాస్ట్ గా. మాకు అప్పుడు కెమెరా పెడితే వర్షం. అవును, అండ్ అది ఇలాంటి సినిమా మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. అంటే ఇన్ని అంటే నెంబర్ ఆఫ్ షాట్స్ ఎక్కువ ఉండే, నెంబర్ ఆఫ్ సీన్లు ఎక్కువ ఉండే. 140 సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఓకే, బట్ ఇంత కథ తీయటం నిజంగా 55 days లో ఆర్టిస్టులు ఇంతమంది తీయటం అనేది నిజంగా చాలా గ్రేట్. నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. సో కథలో వాట్ ఈస్ ద అంటే కొత్తదనం ఏ విధంగా ఉంటుంది అంటారు? బేసిక్గా స్క్రీన్ ప్లే వైజ్ ఉంటుంది సినిమా. ఓకే, అంటే స్క్రీన్ ప్లే కొద్దిగా థ్రిల్లింగ్గా ఉంటుంది, బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది బేసిక్గా. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అదే ఇప్పుడు సస్పెన్స్ ఎలా అయితే పెడుతున్నారో కథలో కూడా అలాగున్నాయి అన్నమాట. సో థ్రిల్లింగ్గా ఉంటుంది బేసిక్గా, ఫన్ ఎంటర్టైనర్. ఓకే, ఫ్యామిలీతో చూడొచ్చు తప్పకుండా. ఓకే, అండ్ పోసాని గారి క్యారెక్టర్ యూనో ఈజ్ పోలీస్ క్యారెక్టర్. ఓకే, అందుకే సర్వే చేయించారు. డైలాగ్స్ వర్ వెరీ ఫన్నీ. సో వీళ్ళందరూ ఆర్టిస్టులు యూనో మీకు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్? సూపర్. అంటే నేను అసలు ఇంతమంది కమెడియన్స్తో ఎప్పుడు చేయలే. అటు సీను, సప్తగిరి, వీళ్ళందరూ వాళ్ళ కామెడీ టైమింగ్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ చేయాలంటే కొంచెం. హూ ఇస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ ఆఫ్ సెట్స్ వీళ్ళందరిలోకి? బాగా అంటే ఎక్కువ రోజులు వర్క్ చేశారు కాబట్టి అలా అనిపిస్తుంది. జనరల్లీ హీస్ ఆల్వేస్ ఫన్. అవునా? ఎప్పుడు పంచులు అందరి మీద పడిపోతూ ఉంటాయి. ఒకళ్ళు వీళ్ళని భేదభావాలు అందరికీ వేసేస్తూ ఉంటాడు పంచులు. ఓకే, ఓకే. సో యూవీ క్రియేషన్స్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ యువర్ హోమ్ బ్యానర్. కంటిన్యూస్గా చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా యూనో మంచి సినిమాలు, ఆ సినిమాల్ని ఎంతో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో చేయడం, ఆడియన్స్కి ట్రీట్ లాగా ఇవ్వడం అనేది ఇట్స్ దేర్ స్పెషాలిటీ. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ దెమ్ అగైన్? అంటే నాకే హోమ్ బ్యానర్. ఆ సినిమా వాళ్ళు చేసిన ప్రతి సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి హోమ్ బ్యానర్ అయిపోతుంది. అంటే వాళ్ళు అంత బాగా చూసుకుంటారు. అదే అదే. సో మీరు ఎవరినన్నా అడగండి, ఏ సినిమా అంటే
హీరోలు కానీ డైరెక్టర్లు కానీ అక్కడ ఈవెన్ ఏడీస్ కానివ్వండి అందరూ దే ఫీల్ ఇట్స్ హోమ్ బికాజ్ వాళ్ళు ఏమి సినిమా కోసమే పనిచేస్తారు. ద హోల్ కాన్సెప్ట్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా ఇది కావాలి, ఎక్కడ కథకి ఏం కావాలి అని ఆలోచించి చేసే మనం కూడా అవసరం అని ఆలోచిస్తా ఉంటే అవసరం మనం ఎందుకు లేదు వద్దు అంటే సో దే మోర్ బిలీవ్ సినిమా బాగా తీయాలి, అదొక్కటే వాళ్ళకి ద మెయిన్ టార్గెట్. అండ్ మాకేంటంటే ఇంక టెన్షన్ ఉండదు, అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఇది కరెక్టా కాదా, ఇవన్నీ ఇంకా మాకు అనవసరం. బికాజ్ వీ నో ఓకే వీఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్, వాళ్ళు చూసుకుంటారు అని. సో అటు టెక్నీషియన్స్గా మాకు పెద్ద టెన్షన్ ఉండదు. వావ్. అండ్ సంక్రాంతికి ఫస్ట్ టైం మీ సినిమా రిలీజ్ అవుతుంది, కానీ చాలా బెస్ట్ టైం ఇది. సంక్రాంతి అంటేనే ఇంకా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలన్న ఒక ఇది ఉంటుంది కాబట్టి ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో కమ్ అవుట్ కదా, థియేటర్స్కి వచ్చి చూస్తారు కాబట్టి మంచి టైం ఇది. సో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యూనో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వచ్చి చూడొచ్చు బికాజ్ యూ సర్టిఫికేట్ కూడా ఉంది కాబట్టి. ఇట్స్ ఎ క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిల్మ్ అండ్ గ్యారంటీగా ఫ్యామిలీస్ అందరూ అరే ఒక మంచి సినిమా చూసాం, వచ్చి 2 గంటలు నవ్వుకున్నాంరా, హ్యాపీగా ఒక ఎంజాయ్ చేసాం, మన సంక్రాంతి ఫుల్ఫిల్ అయిందనే గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. అంత మంచి సినిమా చేసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ అది ఊరికనే కూడా చెప్పట్లా, వేరే నిజంగా చాలా హ్యాపీ. వచ్చి ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. ఐఎమ్ వెయిటింగ్ నేను కూడా వెళ్ళి థియేటర్లో అందరు ఆడియన్స్తో కూర్చొని వద్దాం. కానీ నిజంగా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్కి యూ సర్టిఫికేట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. బికాజ్ అంటే కామెడీ కూడా అంత క్లీన్ గా ఉందని అక్కడే షోస్ కదా. ఒక డబుల్ మీనింగ్ అని అన్న అసలు యూ సర్టిఫికేట్ రాలేదంటే అన్న చేసే సినిమాలన్నీ కూడా యూ సర్టిఫికేట్ సినిమాలే బేసిక్ గా. అంటే కంప్లీట్ ఫ్యామిలీ మూవీస్ అన్నకి. నాకు బేసిక్లీ ఇష్టం ఉండదు డబుల్ మీనింగ్ డైలాగులు అని. ఐ డోంట్ ఎంజాయ్ ఇట్. సో వెరీ క్లీన్, హ్యాపీగా ఎంజాయ్. యు ఇన్సిస్టెడ్ హిమ్, అంటే మీరు ఏమైనా చెప్పారా ఇలా అలా అంటే అలా నేనేం చెప్పింది కాదు, తన కథలోనే అసలు అక్కడ లేదేమి. అంటే మీరు విన్నప్పుడే మీకు అర్థమైపోయింది అంటే ఏం లేదు చెప్పడానికి కూడా బేసిక్లీ. బట్ ఐ టేక్ కేర్ డబుల్ మీనింగ్ డైలాగులు కొంచెం ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అనే కాన్షియస్ ఎక్కువ తీసుకుందాం అని అనుకుంటున్నాను. అంటే అన్నకి అలాంటి కథలు అలాంటి సినిమాలు బాగా ఇష్టం, బాగా నచ్చుతాయి అన్నకి. ఇప్పటి వరకు మీరు చేసినవి అలాగే ఉన్నాయి. నేను ఇందాక అన్నట్టుగా కామెడీ ఎంటర్టైనర్కి యూ వచ్చిందంటేనే అర్థమైపోతుంది హౌ నీట్ అండ్ హ్యాపీ ఇట్ ఈస్ అన్నది. సో వీ హోప్ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చి సంక్రాంతి పండుగని ఎక్స్ప్రెస్ రాజాతో కలిసి పండుగ చేసుకుంటారని. నేను వాళ్ళతో పండుగ చేసుకుంటాను, మీరు వాళ్ళతో చేసుకుంటారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి కూడా, టు ద హోల్ టీమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ.